నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, మీరు ముందు చెప్పిన విధంగానే ప్రళయాలు, ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి. రాబోయే 2 నెలల్లో కూడా ఇలాగే జరిగే అవకాశం ఉందంటారా? ఇదేమన్నా యుగాంతానికి సంకేతమా గురువుగారు వీరబ్రహ్మం గారు చెప్పినట్టు? చాలా మంచి విషయం అడిగారండి. యుగాంతానికి ఇది సంకేతం ఏం కాదు. ఎందుకు మరి గురువుగారు? ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్, ఎక్కడ పడితే అక్కడ మొన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది. తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. మొన్న బ్యాంకాక్‌లో భూకంపం వచ్చింది. ఇంకా ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రమాదం. హత్యలు, మానభంగాలు ఇవే జరుగుతున్నాయి. వాస్తవంగా చెప్పాలి అంటే మీరన్నట్టుగా ఇవి ట్రైలర్ స్టార్టింగ్ మాత్రమే. హ్మ్. ఏమిటి? ట్రైలర్. ట్రైలర్ స్టార్టింగ్ మాత్రమే. ఎందుకంటే మనకు యుగాంతం అనేది కలియుగ ప్రారంభమై 5000 సంవత్సరాలు దాటి 6000 సంవత్సరాలకు రన్నింగ్ జరుగుతుంది. హ్మ్. ప్రస్తుతం అంతవరకే. 6000 సంవత్సరాలు రన్నింగ్ జరుగుతోంది. అయితే ఇక్కడ ఏమిటి అంటే మనకు 4,00,000 చిల్లర వరకు ఉందన్నమాట. ఇంకా చాలా ఉందయితే. చాలా ఉంది కలియుగం. హ్మ్. కలియుగం ఇప్పట్లో రేపే కలికి వస్తున్నాడు, ఎల్లుండి కలికి వస్తున్నాడు అని చెప్పడం ఏంటంటే ఇవన్నీ వ్యూస్ కోసమే. హ్మ్. ఏమిటి? వ్యూస్ కోసం. వ్యూస్ కోసము, లేదంటే అంత పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం చెప్పడమే తప్ప ఇందాక చెప్పాను కదండీ! 4,00,000 వరకు ఇంకా కలియుగం ఉంది. ఈ 4,00,000 వరకు అంటే ఇప్పుడు జరిగింది మనం 5,000 సంవత్సరాలు వెళ్ళిపోతూ 6,000 సంవత్సరాల్లో ఎంటర్ అవుతూ ఉన్నామన్నమాట. అంతవరకే. కానీ ఇది ప్రారంభం మాత్రమే. మీరన్నట్టుగా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మాత్రం అధికంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అంటే యాక్సిడెంట్లు హ్మ్. అధికంగా జరిగే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు. అది వాహన ప్రమాదాలు అంటే ఒకటే ఏం కాదు. ఫ్లైట్లు కావచ్చు, స్టీమర్లు కావచ్చు. హ్మ్. స్టీమర్లు అంటే సముద్రాల్లో వందల మంది, వేల మందితో సహా మునిగిపోయే అంతటి నష్టాలు సంభవించడం గాని జరుగుతాయి. అంటే ఇవి మనం జరగాలని కోరుకోవడం కాదు. కానీ అటువంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. ముంచుకొస్తున్నాయి, రాబోతున్నాయి. అందరూ బాగుండాలనే కోరుకుంటాం. కానీ జరిగే విపత్తులు ఇవన్నీ కూడా మనిషి యొక్క మనుగడకి ప్రమాదాలు. అయితే సముద్ర ప్రళయాలు సంభవించడం జరుగుతుంది. అంటే సునామీలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. అది కూడా సెప్టెంబర్ వరకు కూడా ఈ సమస్యలు ఇంకా ఉండనే ఉన్నాయి. సెప్టెంబర్ అంటే దసరా నవరాత్రులు ప్రారంభం వరకు అనుకోండి. అంటే పెత్తర్ల అమావాస్య అంటారు కదా! హ్మ్. అవును. అప్పుడు వరకు కూడా ఇంకా సునామీలు కానీ, భూకంపాలు కానీ, వాహన ప్రమాదాలు కానీ, అలాగే ఫ్లైట్లు కూలిపోవడం కానీ, అలాగే సముద్రాల్లో స్టీమర్లు, పడవలు మునిగిపోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. వీటితో పాటు యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉన్నాయి. ఆ యుద్ధాలు ఏమిటి? ఇదేం మూడో ప్రపంచ యుద్ధమేమైతే కాదండి. మామూలుగా దేశాల మధ్య వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వస్తూ ఉంటాయి, అంటే హ్మ్. మన ఊర్లో ఒక ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా కొట్టుకుంటూ ఉంటారో, తిట్టుకుంటూ అట్లా ఉంటారో ఆ కొట్టుకుంటారు. టైప్‌లో అంటే మనశ్శాంతి లేని జీవితం అంటారా? మనశ్శాంతి లేనటువంటి జీవితం. ఇవి జరుగుతూ ఉంటాయి. అంతే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడైతే రాదండి. దాని గురించి కూడా అంతా చాలామంది ఇంగా రేపొద్దున్నే మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందన్నట్టుగా కూడా హ్మ్. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇటువంటివేవి సంభవించవు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా గురువుగారు. అది అవును. నిజమేనంటారా? వాస్తవంగా చెప్పాలి అంటే యుద్ధమయితే జరుగుతుంది. అణుయుద్ధాలు ప్రపంచానికి నష్టం కలగజేసే అంత యుద్ధాలయితే ఏం జరగవు. హ్మ్. ప్రజా నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం హ్మ్. ఇవైతే మాత్రం ఈ సంవత్సరమే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు అపసవ్యకాల సర్పదోషం అనేది జరుగుతూ ఉంది. అపసవ్యకాల సర్పదోషం అంటే చీకటి. హ్మ్. ప్రపంచమంతా చీకటి. చీకటి నెగెటివ్‌లో ఉంది పూర్తిగా. ఆ నెగెటివ్ అనేది చీకటి. ఆ చీకటి అనేది ప్రపంచానికంతా కూడా నష్టాన్ని కలగచేస్తూ ఉంది. ఎవరైనా కూడా చీకటంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. అదే వెలుగవుతే ఇష్టపడతారు. అట్లాగా ప్రపంచానికంతా కూడా చీకటి రోజులని చెప్పాలి. అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. అది
రేపు సెప్టెంబర్ వరకు కూడా ఇటువంటి ప్రమాదాలు అధికంగా సంభవించే అవకాశం ఉంది. ఇంకే ప్రమాదాలు పొంచి ఉన్నాయి గురువుగారు? ఇంతకంటే మించినట్టు ఏమున్నాయి ప్రపంచంలోనే భూకంపాలంటేనే అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదం. దీనికంటే మించినది లేదు. స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి అవి విపరీతం. అవి చెప్పడానికి మాటల్లో చెప్పడానికి అంతే లేదు. ఆ బంధాలు అసలు ఎలా అసలు ఉండబోతున్నాయి? బంధాలే లేవు కదా! ఎక్కడ ఉన్నాయి బంధాలు? అసలు బంధాలంటే లేవు. తాత్కాలికం అంతే. తాత్కాలికం అంటే ఈరోజు పెళ్లి, రేపు విడాకులు. విడాకులు. ఎందుకు గురువు గారు ఇలా జరుగుతుంది? అంటే ప్రేమ కలియుగ ప్రభావం అంటారు. ప్రేమలో లోపం అంటారు. లోపం అంటే ఏంటంటే ఇప్పుడు అబ్బాయిని అమ్మాయి చూసింది వివాహం చేసుకోవడానికి. లేదు అబ్బాయి కూడా అమ్మాయిని చూశాడు. ముందుగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత 2 రోజులు, వారం రోజులు, నెల అయిపోగానే, లేదంటే 2 రోజులే అనుకోండి, వాళ్ళిద్దరి పైన ఒకరికొకరికి ప్రేమలు అనేది కోల్పోతున్నారు. ప్రేమలంటే అభిమానం, ప్రేమ అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి గురుగారు. అందుకే పెరుగుతున్నాయి. ప్రేమ తగ్గుతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది. పెరుగుతుంది. నువ్వు నాకేం చేసావు, నేను నీకేం చేశాను అన్నట్టు అదే కదా. బిహేవ్ చేస్తున్నారు. అదే నష్టాలు కలగచేస్తుంది. కారణం ఏమిటి? ముళ్ళు చాకు మీద పడ్డా, ఆకు ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకే. ఆకే. ఆ టైప్లో ఇద్దరికి కూడా అంతే సమానమే. విషయం ఏంటంటే ఇక్కడ నష్టం అనేది 100% జరిగిపోతుంది. ఇద్దరు కూడా ఫస్ట్ పెళ్లి చూపులు చూసుకున్నప్పుడు ఎలా ఇష్టపడ్డారో చచ్చే రోజు వరకు కూడా అలాగే ఉండాలి. అదే మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆ సంసారం బలపడుతుంది. ముందు చూసినప్పుడు ఇంకా వాళ్ళు సెక్సువల్గా కలవక ముందు ఒక ప్రేమ, కలిసిన తర్వాత ఇంకొక విధంగా. ఇదే 100% రాంగ్ పర్సన్స్. పిల్లల చదువులు అవి ఎలా ఉండబోతున్నాయి గురుగారు? పిల్లల చదువులు విద్యలోనూ పర్వాలేదు, బాగానే ఉంటుంది. మంచి విద్యావంతులు, మంచి ఉద్యోగవంతులు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రంగాలలో ఆడపిల్లలు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. చదువులో కానీ. మగ పిల్లల సంగతి చెప్పాలంటే చాలా బ్యాడ్గా బిహేవియర్, చాలా బ్యాడ్గా వాళ్ళ నడవడిక, వాళ్ళ బిహేవియర్ అన్నీ కూడా నెగటివ్గా ఉన్నాయి. ఆడపిల్లలు ఏంటంటే ప్రతి విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. వాళ్ళ జీవితం అనేది ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ సంసార పరంగా వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా బాగలేదు. సూసైడ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి కదా గురుగారు ఈ ఇయర్లో. ఎక్కడ చూసినా చావులు అధికంగా. ఏమైందంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం కోల్పోయినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనము ఒక్కసారి మనసు ఇచ్చాము, ప్రేమించాము అంటే ప్రాణం పోయే వరకు కూడా అలాగే ఉండాలి. అవతల వాళ్ళు ఉండట్లేదు కదా గురువుగారు. మధ్యలో వచ్చే సమస్యలకి, మధ్యలో వచ్చేటువంటి ఒడిదుడుకులకి, కష్టాలకి, ఆర్థికపరమైనటువంటి నష్టాలకి, వీటన్నిటికీ వీళ్ళు ఇద్దరి మధ్య నష్టాన్ని కలగచేసుకుంటున్నారు. అంటే వాళ్ళంతటా వాళ్ళే నష్టాన్ని కలగచేసుకుంటున్నారు. దీనికి ఒక సామెత ఉంది. ఏమని? ఏనుగు మీద చెత్త ఏనుగే వేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు అయితే దానిపైన ఎవరు వేయలేరు. ఎందుకంటే వేణుగు చాలా ఎత్తుగా ఉంటుంది, అది బలమైనటువంటిది. దానిపైన ఎవడు ఎత్తి వేయలేడు, వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని చెప్తే అదే తొండంతో నెత్తినేసుకుంటుంది. అట్లాగా వీళ్ళ సమస్యలను వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. పోతున్న దరిద్రాన్ని కూడా, దోవనబోతున్న దరిద్రాన్ని కూడా రామని పిలిచి నెత్తినేసుకుంటున్నారు. అంటే సమస్యలను ఎవరో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళంతటి వీళ్ళే క్రియేట్ చేసుకొని వీళ్ళ జీవితాన్ని వీళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మరి ఎటువంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది గురువుగారు అందరికీ? ఈ ప్రపంచంలో ఏదైనా పరిహారం ఉంది అంటే అది ఓన్లీ భక్తి అనే అస్త్రం. బ్రహ్మాస్త్రమైనా సరే, ఇందాక అణు యుద్ధం అన్నావు కదా, ఇటాటి కోట్ల అణు యుద్ధాలైనా కూడా భక్తి ముందు దిగదుడిపే. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఏమని? రాముడికి ఆంజనేయుడికి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి కొన్ని విషయాల్లో, కొన్ని కారణాల వల్ల ఇద్దరు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈయన వచ్చేసి భక్తి గెలుస్తుందా లేకపోతే రాముడు రామబాణం గెలుస్తుందా అనేది అందరికీ ఒక సందేహం అయింది. సరే, ఇద్దరు కోపాడారు. ఈయనేం యుద్ధం చేయడం లేదు. ఎవరు? ఆంజనేయుడు. ఇంకా యుద్ధం చేయమని చెప్పేసి రాముడు రామబాణాన్ని వదిలాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు? రామబాణం నా పైకి వదులుతావా, నేను యుద్ధం చేస్తానని గద వదిలితే సమస్య అవుతుంది. అందుకే ఆయన ఏం చేశాడంటే
2 చేతులెత్తి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆ బాణం ఏం చేసింది? ఎందుకు పనికి రాకుండా కింద పడిపోయింది. ఎందుకు పనికి రాకుండా? ఆంజనేయుడి భక్తి ముందు రామబాణం కూడా చిన్నబోయింది. అంతే. బ్రహ్మాస్త్రమైన, పాశుపతాస్త్రమైన, సుదర్శన చక్రాలైనా, లేదంటే ఇంతకంటే మించిన రైఫిల్స్ అంటే ఏమీ లేవు. అణు ఆయుధాలు గానీ ఏ అయినా సరే వీటికి మించినట్టు ఆయుధాలు వేరే ఏమీ లేవు. ఇవే అత్యంత ప్రపంచంలో ఉన్నటువంటి ఆయుధాలు. అవే పనికి రాకుండా పోయాయి అంటే, మన భక్తి ముందు ప్రపంచమే దిగదుడుపు. అదే ప్రతి ఒక్కరికి దిక్కు ఏమన్నా ఉంది అంటే అది భక్తే. అంటే దైవిక చింతన, దైవిక మార్గాలే ప్రపంచానికి ఏనాటికైనా శాశ్వతమైనవి. ఇంకా చాలా వేరే ఏమీ లేవు. చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.